గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇంత ఎనర్జెటిక్గా నేను ఈరోజు మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మార్కెట్ ఫీడ్ నుంచి నిహాల్ గారు మనతో ఉన్నారనమాట. అంటే ఒక సబ్జెక్ట్ గురించి చాలా ప్రాపర్గా నిజాలు మాట్లాడే పర్సన్ మనతో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా తనకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, అది గోల్డ్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అని దీన్ని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళ ముందు జనరేషను ఈ గోల్డ్‌ని ఒక ఆస్తిలా చూసేవాళ్ళు. ఈ గోల్డ్ మన దగ్గర ఎంత ఉంటే మనం అంత రిచ్ అనే ఫీలింగ్‌తో ఉండేవాళ్ళు. అలాంటి గోల్డ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ విధంగా చూడాలి ఆ గోల్డ్‌ని? అండ్ మీకు తెలిసిందే, మీరు ఎప్పుడూ చూడని రేట్లు గోల్డ్‌లో చూస్తున్నాం. 10,000 గ్రామ్ గోల్డ్ అన్నమాట. అంటే అలా అంతవరకు అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతా ఉంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ గురించి, ఇది కొనడం మంచిదా కాదా? ఫ్యూచర్‌లో గోల్డ్ ఏ విధంగా రేట్ పెరగొచ్చు, తరగొచ్చు? ఎలాంటి విషయాలు దీన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి? గ్లోబల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇలా ప్రతి విషయం కూడా ఈరోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. హాయ్ నిహాల్ గారు. హలో విరాట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చాలా ఎపిసోడ్స్ ఇచ్చున్నారు మనకి ఈరోజు. అండ్ ముఖ్యంగా గోల్డ్ అనే ఈ ఆప్షన్ ఏదైతే, గోల్డ్ అనే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది అంటే కూడా ఇది ఇంట్లో పెట్టుకోవడం, దీన్ని ధరించడం చాలా ఇష్టం అందరికీ కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తెలంగాణ, పర్టికులర్లీ సౌత్ ఇండియా, గోల్డ్ని ఒక ఆస్తిలా చూస్తారు. ఇది ఎన్ని కేజీలు, ఎన్ని గ్రాములు మన దగ్గర ఉంటే మనం అంత ఆస్తి పరులం కింద. కొంతమంది దీన్ని బట్టి, అంటే ఈ గోల్డ్ని బట్టి ప్లాన్స్ కూడా వేసుకుంటారు. ఫ్యూచర్లో రేపు కూతురు పెళ్ళి ఉన్నా, ఇంకోటి ఉన్నా, మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది కదా అని దాన్ని ఒక ధైర్యంగా చూస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చూస్తే గోల్డ్ వాల్యూ మీకు తెలిసిందే, గ్రామ్ ఎంత అయిందని చెప్పేసి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల, ఏ కారణాల వల్ల ఇంత పెరిగింది? ఫ్యూచర్లో గోల్డ్ ఇంతే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా? ఇది కాకుండా దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా చూడొచ్చు? అంటే ఒకేసారి క్వశ్చన్స్ అడిగాను. పర్వాలేదు. సో ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే గోల్డ్ అంటే ఆర్నమెంటల్ జ్యువెలరీ అంటామో దాన్ని అసలు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయొద్దు. ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అప్రోచ్. అంటే మనం పెట్టుకున్న రింగులు, నగలు, చైన్లు ఇవన్నీ మీ కోరికను బట్టి మీకు ఇష్టం అయ్యి ఉండి ఇంట్లో గుడ్ టు హ్యావ్ కాబట్టి మీరు అవి పెట్టుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి గోల్డ్ జ్యువెలరీ కొంటున్నారు అనుకుంటే దాంట్లో సమ్వేర్ 15 to 20% మేకింగ్ ఛార్జెస్ లో పోతున్నాయి. సో మీరు గోల్డ్ 20% రేట్ ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఆల్రెడీ ఒక ప్రోడక్ట్, ఒక ఇన్వెస్ట్మెంట్ మీద మీరు 20% సర్ప్లస్ ఇచ్చి కొనుక్కుంటే దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ అని ఎలా అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రాంగ్ మైండ్ సెట్. సో మీరు గోల్డ్ ని ఇప్పుడు మీరు అన్నారు, బట్ అగైన్ మళ్ళీ ఎందుకు ఇంత తరతరాలుగా ఇంతమంది ఎందుకు గోల్డ్ జ్యువెలరీ మీద నగలు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి ఎందుకు అని అంటే, మనకి గోల్డ్ ని తాకట్టు పెడితే లోన్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గోల్డ్ బార్స్ లో కొనుక్కోవచ్చు, బిస్కెట్స్ లో కొనుక్కోవచ్చు, కాయిన్స్ లో కొనుక్కోవచ్చు, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్ లలో కొనుక్కోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అందరికీ ఈ జ్యువెలరీ మీద ఎందుకు ఫ్యాంటసీ అంటే, ఒకటి మనం ఫిజికల్ గా ముట్టుకోవచ్చు, వేసుకోవచ్చు, చూపించుకోవచ్చు, షో ఆఫ్ కి పనికొస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ గా యాజ్ అ సెక్యూర్ మనకి ఇన్వెస్ట్మెంట్ గా మనం బ్యాంకుకి వెళ్ళినా లేకపోతే బయట లోన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా గోల్డ్ పెట్టుకొని మనకి ఇమ్మీడియట్ గా క్యాష్ ఇచ్చేస్తారు. సో ఆ సెక్యూరిటీ ఒక్క పరంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గోల్డ్ యాజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచిస్తున్నారు. కానీ నేను మీకు ఇందాక లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పాను, మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నది ఏంటంటే, గోల్డ్ సైక్లికల్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి గోల్డ్ ఏమవుతుందంటే, గ్లోబల్ ఫ్యాక్టర్స్గా బేసిక్గా సప్లై అండ్ డిమాండ్ గేమ్ అంతా. ఒక గోల్డ్ని మనం ఒక సేఫ్ ఇన్స్ట్రుమెంట్గా అందరం కన్సిడర్ చేస్తాం. గ్లోబల్గా అన్సర్టనిటీ ఏదేమైనా సరే, ఇప్పుడు మనకి డబ్బులు ఉన్నాయి, 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్లు పోయాయి, బట్ 500 రూపాయల నోటు వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవన్నీ ఏంటి, ఒక పేపర్ కరెన్సీ వాల్యూ అంతే. ఇప్పుడు రేపు పొద్దున ఇండియా జీడిపి పడిపోయింది అని అంటే ఈ 500 రూపాయలు అసలు వర్త్లెస్ ఉండొచ్చు. రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాను, ఏదో కంట్రీలో వాళ్ళ కరెన్సీలో ఉండే హైయెస్ట్ డినామినేషన్ నోట్ని లాగా పేపర్ల లాగా ఎగరేస్తున్నారు, అయినా కూడా ఎవరు తీసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ ఇండియాలో అలాంటి సిచ్యువేషన్ వస్తే 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఎగరేసినట్టు. ఇప్పుడు అంటే ఎగరేసినా కూడా దానికి వాల్యూ ఉంది. మీరు ఆర్బీఐకి వెళ్ళి కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆ 2000 రూపాయల నోట్కి అగేన్స్ట్ గా 400-500 నోట్లు వచ్చాయి. సో మన దగ్గర కరెన్సీ పోలేదు, దానికి వాల్యూ ఉంది, నోటుకి వాల్యూ పోయింది. నోట్ వాల్యూ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు డబ్బులు వచ్చాయి. కానీ కొన్ని కంట్రీస్ లో జీడిపి పడిపోయి గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎకానమీ ఫాలో అయిపోతే మీకు ఆ కరెన్సీకే వాల్యూ ఉండదు. ఇప్పుడు శ్రీలంక, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, శ్రీలంకనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు మన ₹1 పెడితే వాళ్ళకి ఒక 200-300 రూపాయలు వస్తాయి. అలాంటి కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఏంటి, కరెన్సీకే వాల్యూ లేదు. సో ఏ గవర్నమెంట్కి అయినా కూడా ఒక బ్యాకింగ్, ఒక భరోసా, ఇప్పుడు మన
ఇండియన్ హౌస్ హోల్డ్స్కి, మన తెలుగు వాళ్ళకి ఇంట్లో గోల్డ్ ఉంటే ఎలా అయితే ధీమానో భరోసానో, అలాగే మొత్తం ఎకానమీస్లో కూడా చూసుకుంటే ప్రతి కంట్రీకి గోల్డ్ అనేది ఒక భరోసా. ఏదేమైనా సరే గోల్డ్ మెటల్కి ఒక ఫండమెంటల్ వాల్యూ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది అని. ఎందుకు? ఆ మెటల్ కూడా చాలా లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టడీ చెప్పింది, నెక్స్ట్ 20 years వరకే గోల్డ్ ఉందట. అంటే మన భూమిలోంచే గోల్డ్ తీయాలి కదా, ఆర్టిఫిషియల్ గా మనం జనరేట్ చేయలేం, భూమిలోంచి రావాలి. సో ఇంకో 20 years వరకు సరిపడా డిమాండ్ సప్లై మాత్రమే ఉంది అని. సో ఒక ప్రోడక్ట్ ఏదైనా స్కేర్సిటీ వచ్చేసింది అని అంటే ఆటోమేటిక్ గా అది యాంటిక్ అయిపోతుంది. యాంటిక్ అయిపోయినప్పుడు చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇంకా ఫ్యూచర్ లో గోల్డ్ రాదు, ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవ్వదు అని అంటే మీరు గోల్డ్ అమ్ముతారా? అమ్మరు. ఎందుకంటే నా దగ్గర దాచుకోవడానికి ఇంపార్టెంట్. సో అలాగా ప్రతి ఒక్కళ్ళది అది ఒక యాంటిక్ వాల్యూ జనరేట్ అయిపోతుంది కాబట్టి గోల్డ్కి ఆ ఫండమెంటల్ వాల్యూ ఎప్పుడు ఉంది. బట్ నా డౌట్ ఏంటి అంటే అది లిక్విడిటీలో ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు ఈవెన్ దో ఇట్ బికేమ్ అన్ యాంటిక్ ఆర్ రేరెస్ట్ స్టఫ్ అనుకున్నా, ఎండ్ ఆఫ్ ది డే అది నేను ఈ ట్రాన్స్ఫర్ చేసుకుని దానివల్ల నాకు యూటిలిటీస్ అవుతుంది ఇప్పుడు అనుకుంటే, ఏ బేసిస్ మీద అది ట్రాన్స్ఫర్ అవుతుంది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా వేరే అదర్ రిసోర్సెస్కి కానీ? ఇది ఇక్కడ నా జనరిక్ పాయింట్ ఏంటి అంటే, ఒక వెరీ లేమ్యాన్ పర్సన్ అని అడిగింది, అన్న గోల్డ్ అనే దానికి ఎందుకు వాల్యూ వస్తుంది? ఎందుకు అని అది రేరేనా? సో ఇప్పుడు ఇది కూడా సప్లై అండ్ డిమాండ్ గేమే. ఇప్పుడు సింపుల్ గా ఎన్ఎఫ్టీలు వచ్చాయి, క్రిప్టో కరెన్సీలు వచ్చాయి, లేకపోతే పెయింటింగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నిటికీ దీనికి ఇంత వాల్యూ ఉండాలి అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? మనమే డిసైడ్ చేయాలి. మీరు నేను గోల్డ్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందని మనము ఇంపార్టెన్స్ చూపిస్తేనే దానికి వాల్యూ. లేదు అనుకుంటే ఇప్పుడు బ్రాస్ ఉంది, లేకపోతే కాపర్ ఉంది, వీటికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి దానికి అంత వాల్యూ లేదు. సో ఎప్పుడైతే గ్లోబల్ కంట్రీస్ కరెన్సీ పడిపోవచ్చు, ఏదైనా పడిపోవచ్చు, గోల్డ్ ట్రాన్సాక్షన్స్ కి స్టిల్ గ్లోబల్ గా అందరూ ఇంపార్టెన్స్ ఇచ్చేంత వరకు గోల్డ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డైమండ్వి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ స్టార్ట్ అయిపోయి ల్యాబ్స్ లోనే గ్రో అవుతాయి. రెండు మీరు ఒకటికి చూపించి ఏది నిజం ఏది అబద్ధం అని అంటే ఎవడు చెప్పలేడు. రేపు పొద్దున ఫ్యూచర్ లో అలాంటిదే గోల్డ్ కూడా సింథటిక్ గోల్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, ప్రతి ఒక్కరికి గోల్డ్ యాక్సెసిబుల్ అయిపోతుంది, చీప్ లో గోల్డ్ దొరికిపోతుంది, అప్పుడు గోల్డ్ వాల్యూ పడిపోతుంది. సో ఇదంతా మనం మైండ్స్ లో గ్లోబల్ గా కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. అగైన్ ఎందుకు ఉన్నాయి అవన్నీ మనం డెప్త్ లోకి వెళ్తే చాలా పెద్దది, కాన్స్పిరసీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అలాగా అందరము కలిసి గోల్డ్ కి వాల్యూ ఉంది అని డిఫైన్ చేయడం వల్ల గోల్డ్ వాల్యూ అంటుంది. ఇప్పుడు ఈ గోల్డ్ వాల్యూకి ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరు నేను మన ఇంట్రెస్ట్ ని బట్టి, మన ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని బట్టి ప్రైస్ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ ఎప్పుడెప్పుడు మూవ్ అవుతుందని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లు కూడా మీరు నేను ఎవరు మనం నథింగ్, గ్లోబల్ గా ఫ్యాక్టర్లు ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే గోల్డ్ వాల్యూ పెంచాలనుకుంటున్నారో గ్లోబల్ గా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతోంది? వార్లు నడుస్తున్నాయి, అన్సర్టనిటీ నడుస్తుంది. వాడి మీద యుద్ధం వెళ్తాడు, వాడు వీడి మీద యుద్ధంకి వస్తాడు, లేదా మనమే యుద్ధం కూడా చేసుకుంటాం ఒక్కొక్కసారి. రష్యా ఉక్రెయిన్ నుంచి మొదలయ్యి మధ్యలో ఇండియా పాక్ అయ్యింది. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, మోడ్ ఆఫ్ పేమెంట్ లో కరెన్సీ వాల్యూ స్టిల్ ఇస్ అ పేపర్, ఇట్ ఈస్ స్టిల్ ఆన్ పేపర్ అంతే. దానికి ఫండమెంటల్ వాల్యూ ఏం లేదు. కరెన్సీస్ పడిపోవచ్చు, ఫండమెంటల్స్ గా ఆ ఎకానమీ పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ గోల్డ్ ఏంటంటే యూనివర్సలీ యాక్సెప్టెడ్ ఒక కరెన్సీ. కరెన్సీ అంటే ఏం లేదు, ట్రాన్సాక్షన్స్ కి ఒక వాల్యూ ఇచ్చే ఒక ప్రోడక్ట్. సో అన్ని కంట్రీస్ గోల్డ్ ని వాల్యూ ఇస్తున్నాయి కాబట్టి దానికి వాల్యూ ఉంది. యూనివర్సల్ కరెన్సీ అంతే, యూనివర్సల్ కరెన్సీగా అది ఉంది కాబట్టి దానికి వాల్యూ ఇస్తున్నారు. సో ఈ యూనివర్సల్ కరెన్సీ డిమాండ్ పెరగాలి అని అంటే ఎప్పుడు కూడా గ్లోబల్ గా ఏదో ఒక అన్సర్టనిటీ జరుగుతూ ఉండాలి. సో గోల్డ్ రేట్ పెరగట్లేదు అని అనిపిస్తోంది, ఎవరికైనా డబ్బులు చేసుకోవాలి అని అంటే ఇలాంటివి ఏవోటి సృష్టిస్తారు. సో వార్లు అవ్వచ్చు, ఇవన్నీ వేరే 100 అదర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బట్ దేర్ ఇస్ ఆల్సో వన్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఇస్ అన్సర్టనిటీ. సో ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, యుద్ధాలు జరుగుతూ ఉంటాయో, పానిక్ క్రియేట్ అవుతుందో, టెర్రర్ అటాక్స్ అవుతూ ఉంటాయో, అప్పుడు గోల్డ్ వాల్యూ పెరుగుతుంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వదు, ఏం జరగదు. అందుకే గోల్డ్ సైక్లికల్ గా ఒక్కసారి ఒక 4-5 years గట్టిగా షూట్ అయిపోతుంది, 100%, 200% రిటర్న్స్ ఇస్తుంది. తర్వాత ఒక 15-20 ఏళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వదు. సో మీరు అందరికి సింపుల్ ఎక్సర్సైజ్ ఇస్తా, ఏంటి అని అంటే గూగుల్లోకి వెళ్ళండి, MCX గోల్డ్ ప్రైస్ అని సెర్చ్ చేయండి, మీకు ఒక గ్రాఫ్ వస్తుంది. అక్కడ చిన్న గూగుల్లోనే వస్తుంది, మ్యాక్స్ అని నొక్కండి, మీకు గ్రాఫ్లు వస్తాయి. ఆ గ్రాఫ్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక స్పైక్ వస్తుంది, ఫ్లాట్ లైన్ ఉంటుంది, ఒక స్పైక్ వస్తుంది, ఫ్లాట్ లైన్ ఉంటుంది. సో దీని అర్థం ఏంటి? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్లు ఇలాంటివి స్టార్ట్ అయ్యి అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైస్ 1,00,000 టచ్ అయింది. ఇది ఎప్పుడో అప్పుడు 30-40% క్రాష్ అవుతుంది, అయినప్పుడు అది అక్కడ ఉండిపోతుంది నెక్స్ట్ 20 years. అంటే మీరు చెప్పే ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఎక్కడైతే టాప్ టచ్ అవబోతుందో అక్కడ నుంచి ఒక 10 years అలాగే ఉండిపోతుంది.
టాప్ టచ్ అయ్యి టాప్ దగ్గర ఉండదు, టాప్ దగ్గర నుంచి కరెక్షన్ వస్తుంది. ఉమ్. ఇప్పుడు ఎవడైతే 30, 40, 50 వేల నుంచి కొనడం స్టార్ట్ చేశాడో వాడు 1,00,000 దగ్గర అమ్ముతాడు కదా, ప్రాఫిట్ చేసుకుంటాడు కదా. Definitely. చేసినప్పుడు 1,00,000ది మేబీ 70,000కో 80,000కో సెటిల్ అవుతుంది. అయినప్పుడు ఆ 80-70 వేలు ఏదైతే ఫ్లక్చుయేట్ అవుతుందో అది ఒక 15-20 వేలు అక్కడే ఉండిపోతుంది. సో ఎవరైతే గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల ఆ వచ్చే క్యాపిటల్ అప్రిసియేషన్ మీద లైఫ్ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడున్న టైంలో ఏం జరుగుతుందంటే స్టాక్ మార్కెట్ కన్నా ముందు ఇది 1,00,000 రీచ్ అయిపోయింది అవును. అని చెప్పేసి ఇదే ఫ్యూచర్, ఇదే మెయిన్ అసెట్ అనే విధంగా దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతా వెరీ ఉన్నాయి. రాంగ్. సో వాళ్ళందరికీ అర్థం అవుతున్న పాయింట్ అంటే ఇప్పుడు దీనికి కూడా ఒక రెడ్ మార్క్ ఉంది అయితే. దీనికి ఇప్పుడు మీరు యాక్చువల్గా చూసుకుంటే ఇంకా గోల్డ్ కంటే సిల్వర్ బెటర్. ఉమ్. గోల్డ్ కంటే సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఉమ్. గోల్డ్ డిమాండ్ పడిపోతుంది. ఉమ్. గోల్డ్ డిమాండ్ అఫోర్డబిలిటీ పడిపోవడం వల్ల జనాలు ఇప్పుడు మీకు నాకు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి, ఉమ్. మీరు నేనే కదా ఇంపార్టెన్స్ Decide క్రియేట్ చేసి. చేయాలి. ఉమ్. సో గోల్డ్ ఎప్పుడైతే అఫోర్డబిలిటీ దాటిపోతుందో నెక్స్ట్ అఫోర్డబిలిటీ దానికి డిమాండ్ పెరుగుతుంది. ఉమ్. సో ఇప్పుడు నెక్స్ట్ డిమాండ్ లో వచ్చేది సిల్వర్ ప్లస్ ఇది ఒక్కటే దాంట్లో కాకుండా కమర్షియల్ యూసేజ్ లో సిల్వర్ హైయెస్ట్ 70-80% స్టిల్ కమర్షియల్ యూసేజ్ కి యూజ్ చేస్తున్నారు. ఉమ్. సో ఇంకా ఫ్యూచర్ లో గోల్డ్ కంటే సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ గోల్డ్ పెరగదు. ఉమ్. గోల్డ్ పెరిగినా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది, ఒక 20 years అన్నీ అక్కడే ఆగిపోతుంది. సో మీరు గోల్డ్ మీద మీ లైఫ్ని ప్లాన్ చేసుకోకండి దయచేసి. హ్యాపీగా యాజ్ అ స్టిల్ నేను అలా అని చెప్పి గోల్డ్ బ్యాడ్ అనట్లేదు, మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా మీరు ఎప్పుడైనా సరే చేతికి డబ్బులు రావడానికి యాజ్ అ సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ప్రోడక్ట్గా కావాలనుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, ఫిజికల్ గోల్డ్లో. లేకపోతే చేయకండి. లేదు లాంగ్ టర్మ్ విజన్లోనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఉన్నది గోల్డ్ ఈటీఎఫ్. మీరు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఒక స్టాక్ని సెర్చ్ చేసినట్టే గోల్డ్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేస్తే, గోల్డ్ బీస్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే జిఎస్టీ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండవు. 99.6% ప్యూర్ ఏదైతే క్యారెట్ గోల్డ్ ఉంటుందో 24 క్యారెట్ గోల్డ్, దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అది లాంగ్ టర్మ్లో అన్నిటికంటే బెస్ట్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే. సో ఎవరైనా గోల్డ్ని యాజ్ ఇన్వెస్ట్మెంట్గా చెయ్యాలి అని అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లో చేయండి, ప్రొవైడెడ్ యు ఆర్ లుకింగ్ ఆ 10-year టైం ఫ్రేమ్. గోల్డ్ బిస్కెట్ కొన్నా కూడా మళ్ళీ జిఎస్టీ అవన్నీ ఉంటాయి. గోల్డ్ బిస్కెట్ కొన్నా కూడా మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది 3%. అవన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి. లేదు అండర్ 5 years గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. ఉమ్. డిజిటల్ గోల్డ్లో మీకు జిఎస్టీ ఉంటుంది బట్ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఉమ్. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా చెయ్యాలి అని అనుకుంటే అండర్ 5 years డిజిటల్ గోల్డ్, అబోవ్ 5 years గోల్డ్ ఈటీఎఫ్. లేదు నాకు గోల్డ్ని ఎప్పుడైనా సరే లిక్విడేట్ చేసుకొని క్యాష్ రూపంలో నాకు ఎప్పుడు కావాలి అని అనుకుంటే మటుకు ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు చాలామంది మన లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ వీళ్ళందరూ కూడా స్కీమ్స్ రన్ చేస్తున్నారు. మీరు 12 months కట్టండి, మీకు మేకింగ్ ఛార్జెస్ వేవ్ ఆఫ్ చేస్తామన్నారు. దయచేసి అట్లీస్ట్ ఆ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకోండి. డైరెక్ట్గా వెళ్ళి కొనడంలో ఉపయోగం లేదు. ఫిజికల్ గోల్డ్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అన్లెస్ నేను అగేన్స్ట్ కాదు, ఇప్పుడు మీకు ఇష్టం ఉండొచ్చు వేసుకోవడం, సో అలా అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాఫిటబుల్ అవ్వకపోయడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి. దీని మీద డబ్బులు సంపాదించాలి అని యాజ్ ఇన్వెస్ట్మెంట్ గా మాత్రం దయచేసి పెట్టకండి. వండర్ఫుల్. ముఖ్యంగా మీరు విన్నారు కదండి ఇక్కడ ఉన్న పాయింట్స్లో గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది ప్రాక్టికల్గా ఎందుకు వర్కౌట్ అవ్వవు అండ్ ఇన్వెస్ట్మెంట్గా ఎందుకు చూడలేము అని చెప్పేసి, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్గా దేని చూడొచ్చు అనడానికి కూడా ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారు నిహాల్ గారు. సో దీనిపై మీరు అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.